Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత అండర్-19 మహిళల జట్టు అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండవసారి ప్రపంచ కప్ని గెలుపొందింది. సో ఇక్కడ ప్రపంచ కప్ అది ఏ క్రీడకి సంబంధించి అయినా సరే వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి కొన్ని బేసిక్స్ చూడాలి. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి, ఎక్కడ జరిగినాయి, ఎట్ ద సేమ్ టైం ఎన్ని జట్లు పాల్గొన్నాయి, అండ్ ఫైనల్లో ఎవరితో తలపడ్డారు, విజేత ఎవరు, రన్నరప్ ఎవరు, అండ్ ఇలాంటివి ఏవైతే ఉంటే ఆ పాయింట్స్ పైన ఫోకస్ చేసే అవకాశాన్ని చూడండి. సో ఇక్కడ ఇండియా భారత మహిళల జట్టు అండర్-19 విమెన్స్ టీము వరుసగా రెండవసారి T20 వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. 2020 వరల్డ్ కప్ ఎవరు నిర్వహించారు? ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీ 1909లో ఏర్పాటైంది, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐసీసీకి చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ నిర్వహణ. సో ఇండియా ఫైనల్లో ఏ జట్టు పైన గెలుపొందింది అంటే సౌత్ ఆఫ్రికా పైన. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటారు? మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్. సో ఆతిథ్యం ఇచ్చింది మలేషియా. సో కౌలాలంపూర్లో జరిగినాయి. సో అందులో భారత మహిళల జట్టు అండర్-19 విమెన్స్ టీము సౌత్ ఆఫ్రికా పైన గెలుపొందడం జరిగింది, టైటిల్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంటు 2025 జనవరి 18 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగింది. హోస్ట్ మలేషియా. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 16 దేశాలు. మొత్తం మ్యాచెస్ ఇంక్లూడింగ్ ఫైనల్ 41 మ్యాచెస్. మరి టోర్నమెంట్ మొత్తంలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే మనకు గొంగాడి త్రిషా గారు, గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి క్రీడలకు సంబంధించి మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్గా చెప్పాము. నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు విపత్తు సంబంధిత అంశమైన వివాదాస్పదమైన కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హవాయిలోని కిలావియా వాల్కనో ఒకటి వార్తల్లోకి వచ్చింది. వాల్కనో ఎరప్షన్ తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన కిలావియా అగ్నిపర్వతం. కిలావియా వాల్కనో ఎక్కడుందంటే హవాయి. సో లొకేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. రీసెంట్గా మనం జనవరి మంత్లో ఒక అగ్నిపర్వతాన్ని చాలాసార్లు చూసాము. ఓన్లీ జనవరి మంత్లోనే ఒక్క నెలలోనే 1000 సార్లకు పైగా బద్దలైన మౌంట్ టీబు, అది ఎక్కడ ఉందని చెప్పాను, ఇండోనేషియా. సో లింక్ చేసుకోండి. ఏదైనా వార్తలోకి వచ్చిందంటే దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వాల్కెనో సంబంధిత అంశాలతో ఇండోనేషియా వార్తల్లోకి వస్తూ ఉంటుంది, చూడండి. అండ్ న్యూజిలాండ్లోని మౌంట్ టారనాకి అని పిలిచిన లేదా టారనాకి మౌంగా అని పిలిచిన ఒకటే. వార్తలు నిలిచిన ప్రాంతము ఒక మౌంటైన్. దీనికి లీగల్గా పర్సన్ హోదాని ఇవ్వడం జరిగింది. ఇట్ ఈజ్ నౌ లీగల్లీ ఎ పర్సన్, చట్టబద్ధంగా గుర్తించారు దీన్ని. సో పర్సన్, వ్యక్తి హోదా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో మావోరి, వారికి గుర్తుంచుకోండి. ఇటీవల టారనాకి మౌంటైన్ వార్తల్లోకి వచ్చింది, లీగల్గా పర్సన్గా గుర్తించబడుతూ ఎక్కడ ఉంది అంటారో న్యూజిలాండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనేది మహారాష్ట్రలో ఏర్పాటుతో వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. అలాంటి కృత్రిమ మేధకి సంబంధించిన ఒక యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల వార్తలు నిలుస్తున్న జీవజాతులు కానీ వృక్షజాతులు కానీ వాటి సైంటిఫిక్ నేమ్ ఆధారంగా మరియు అవి ఎక్కడ గుర్తింపబడ్డాయి, వాటి ప్రత్యేకత ఏంటి చూడాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేజీలో ఇలాంటివి ఇస్తారు. సో ఇక్కడ ఒక డ్యామ్స్ ఫ్లై, సాఫ్రాన్ రీటైల్ డ్యామ్స్ ఫ్లై అంటారు దీన్ని లోకల్గా. సో రీసెంట్గా కర్ణాటకలోని చిక్మంగళూరు వద్ద దీని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఇండోస్టిక్టా డెక్కనెన్సిస్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి? వార్తలు ఇచ్చిన కప్ప జాత, పాము జాత, బొద్దింక జాత, చిమ్మల జాత ఇలా అడుగుతారు. సో డ్యాన్స్ ఫ్లై.
అండ్ అమెరికాతో భాగస్వామ్యం బలోపేతానికి ఒక ఒప్పందం అనేది లేదా ఒక ఆమోదం అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన ముందు చోటు చేసుకున్న అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికాలో పర్యటించడానికి కొద్ది రోజుల ముందు అణు జవాబుదారీ చట్ట సవరణపై భారత్ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మన దేశానికి చెందిన 3 అణు సంస్థలపై అమెరికా ఇటీవల ఆంక్షలు తొలగించింది. దీనివల్ల 2 దేశాల మధ్య పౌర అణురంగంలో మైత్రికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ప్రకటించడం జరిగింది. భారత్ 2010లో పౌర అణు విపత్తు జవాబుదారీ చట్టాన్ని తెచ్చింది. అందులోని కొన్ని కఠిన నిబంధనలు సహా పలు ఇతర అంశాలు భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం అమలుకు ప్రతిబంధకంగా మారాయి. ఈ నేపథ్యంలో చట్టంలో సవరణలను మన దేశం తీసుకురానుంది. మోదీ గారు ఈ నెలలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్తో వాణిజ్య, ఇంధన, రక్షణ సంబంధిత అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం క్వాడ్ సదస్సుకి కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 7th క్వాడ్ సమ్మిట్ ఇండియాలో జరగబోతోంది. సో వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి భారత ప్రధాన ఎన్నికల అధికారి మాజీ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. నవీన్ చావ్లా భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 1+2 బాడీగా పనిచేస్తుంది. సో ఎన్నికల సంఘానికి సంబంధించి సిఈసి 16th సిఈసిగా సేవలు అందించిన 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రీసెంట్గా మరణించారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యల కారణంగా తను 2005 నుంచి 2009 దాకా ఎన్నికల కమిషనర్గా, 2009 నుంచి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వర్తించారు. అండ్ జర్మనీ దేశానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వృద్ధాప్య సమస్యల కారణంగా. తన పేరు అంటారు. సో హోర్స్ట్ కోలర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ మాజీ అధ్యక్షుడు అంటారు? జర్మనీ. గుర్తుపెట్టుకోండి. 2004 నుంచి 2010 వరకు జర్మనీ దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది దేశంలో. అండ్ ఇటీవల క్రీడలకు సంబంధించి BCCI అవార్డ్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే BCCI 2024 వార్షిక అవార్డుల జాబితా అనేది చూద్దాము. కల్నల్ CK నాయుడు జీవన సాఫల్య పురస్కారం సచిన్ టెండూల్కర్ గారికి వచ్చింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీత. పాలి ఉమ్రిగర్ అవార్డ్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకి. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విషయాల్లో స్మృతి మందాన. ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేట్రం సర్ఫరాజ్ ఖాన్. అండ్ ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేట్రం మహిళల విభాగంలో ఆశా శోభన కేరళకు సంబంధించి BCCI ప్రత్యేక అవార్డు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్ర అశ్విన్కి. అండ్ వన్డేలో అత్యధిక పరుగులు మహిళలు స్మృతి మందాన. అండ్ వన్డేలో అత్యధిక వికెట్లు మహిళలు దీప్తి శర్మ. దేశవాళీల్లో ఉత్తమ ఎంపైర్ అక్షయ్ ట్రోటే. సో ఇలా ఈ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో ICC అవార్డ్స్ రీసెంట్గా ICC అవార్డ్స్ వరకు చూసాము. మన భారతదేశం నుండి జస్ప్రీత్ బుమ్రా వార్తల్లోకి వచ్చాడు. హర్షదీప్ సింగ్ ఏమో T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. స్మృతి మందాన మహిళల్లో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. నెక్స్ట్ బెంగాల్ టైగర్స్ విజయ గర్జన. సో ఇటీవల ముగిసిన హాకీ ఇండియా లీగ్ టైటిల్ని సొంతం చేసుకుంది బెంగాల్ టైగర్స్. ఫైనల్లో హైదరాబాద్ తుఫాన్స్ పైన గెలుపొందడం జరిగింది. మరి ఈ టోర్నీ హాకీ ఇండియా లీగ్ అందులో ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 8 జట్లు. మొత్తం 44 మ్యాచ్లు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా రూర్కెలా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హాకీ ఇండియా లీగ్ టైటిల్ని సొంతం చేసుకుంది బెంగాల్ టైగర్స్. ఎవరిపైన ఫైనల్లో గెలుపొందారంటే హైదరాబాద్ తుఫాన్స్. గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలను మనం ర్యాపిడ్గా చూస్తే భారత్ మహిళల జట్టు అండర్-19 మహిళల జట్టు T20 వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. అండ్ హవాయిలోని కిలావియా అగ్నిపర్వతం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. న్యూజిలాండ్స్ మౌంట్ టరానాకి నౌ లీగల్లీ ఏ పర్సన్ అని చెప్పేసేసి. అండ్ మహారాష్ట్రలో దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు. అండ్ సాఫ్రాన్ రీటైల్ డ్యాన్స్ ఫ్లై అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. చిక్మంగళూరులో గుర్తించారు. అండ్ అమెరికాతో భాగస్వామ్యం బలోపేతానికి ఇటీవల అణు జవాబుదారీ చట్ట సవరణ అనే అంశము. భారత మాజీ ప్రధాన ఎన్నికల అధికారి నవీన్ చావ్లా గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. 16th CEC. జర్మనీ మాజీ అధ్యక్షుడు హోర్స్ట్ కోలర్ గారు ఇటీవల వృద్ధాప్య, అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. BCCI వార్షిక అవార్డులు 2024. బెంగాల్ టైగర్స్ విజయ గర్జన హైదరాబాద్ పైన గెలుపొందింది. హాకీ ఇండియా లీగ్ టైటిల్ని సొంతం చేసుకుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.